పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అనిల్ అంబానీతో పాటు మరో 24 సంస్థలకు సెబీ షాక్ ఇచ్చింది. సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి 5 ఏళ్ల పాటు నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ అయిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు వివిధ సంస్థలపై కొరడా జులిపించింది. 27 సంస్థలపై 624.06 కోట్ల రూపాయల పెనాల్టీని విధించింది. అలాగే 24 సంస్థలను మార్కెట్ నుంచి నిషేధించింది. ఇందులో అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్కు చెందిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ కూడా ఉంది. సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి అనిల్ అంబానీని 5 ఏళ్ల పాటు నిషేధిస్తున్నట్లు సెబీ ప్రకటించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులు మరో 24 సంస్థలకు నిషేధాన్ని వర్తింపజేస్తున్నట్టు వెల్లడించింది. నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. అనిల్ అంబానీపై సెబీ 25 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించింది. సెక్యూరిటీ మార్కెట్లతో సంబంధముండే ఎలాంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనవద్దని ఆంక్షలు విధించింది. ఏ నమోదిత కంపెనీ, సెబీలో రిజిస్టర్ అయిన మధ్యవర్తిత్వ సంస్థల్లో డైరెక్టర్తో సహా ఎలాంటి కీలక పదవుల్లోనూ ఉండవద్దని ఆదేశించింది. అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్కు చెందిన కీ మేనేజరియల్ పర్సనల్ కి కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయని సెబీ స్పష్టం చేసింది. అనిల్ అంబానీ తన అనుబంధ సంస్థలకు రుణాల రూపంలో ఆర్హెచ్ఎఫ్ఎల్ నిధులను మళ్లించారని సెబీ తమ నివేదికలో ఆరోపించింది. అందుకోసం కంపెనీకి చెందిన కీలక నిర్వహణ అధికారులతో కలిసి కుట్ర పన్నారని పేర్కొంది. ఆర్హెచ్ఎఫ్ఎల్ డైరెక్టర్ల బోర్డు నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ వాటిని యాజమాన్యం బేఖాతరు చేసినట్టు తెలిపింది. గ్రాండ్ థార్టన్ చేపట్టిన ఫోరెన్సిక్ ఆడిట్ ప్రకారం 14,577.68 కోట్ల రూపాయలను జనరల్ పర్పస్ కార్పొరేట్ లోన్స్ గా ఇచ్చారు. అందులో 88.76% లోన్లను పొటెన్షియల్లీ ఇండైరెక్ట్లీ లింక్డ్ ఎంటిటీస్ కు ఇచ్చారు. 2019 అక్టోబర్ 31 నాటికి పిఐఎల్ఈగా ఇచ్చిన లోన్లు మొత్తం 7,984.39 కోట్లు. అందులో 2,727.59 కోట్లను ఎన్పీఏలుగా డిక్లేర్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇతర సంస్థలు నిధుల గ్రహీతలుగా లేదా మళ్లింపునకు మధ్యవర్తిగా వ్యవహరించాయని సెబీ తెలిపింది. ఈ రుణాలు పొందిన చాలా కంపెనీలు తిరిగి చెల్లించడంలో విఫలమయ్యాయని వివరించింది. ఫలితంగా ఆర్హెచ్ఎఫ్ఎల్ దివాలా తీసి ఆర్బీఐ నిబంధనల ప్రకారం పరిష్కార ప్రణాళికకు వెళ్లాల్సి వచ్చిందని పేర్కొంది. తద్వారా పబ్లిక్ షేర్ హోల్డర్ల పరిస్థితి దుర్భరంగా మారిందని వివరించింది. 2018లో కంపెనీ షేరు ధర ₹59.60 వద్ద ఉండగా 2020 నాటికి కంపెనీ మోసం బయటకు రావడం, నిధులు అడుగంటిపోవడంతో షేరు విలువ 75 పైసలకు పడిపోయినట్టు గుర్తు చేసింది. ఇప్పటికే 9 లక్షల మంది వాటాదారులు నష్టాలతో కొనసాగుతున్నారని వివరించింది సెబీ.